కడియం శ్రీహరి మన ఉద్యమకారుడు, తెలంగాణ నేత. ఆయన ఉద్యమాన్ని చీల్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఆయనను చూసే కేసీఆర్ నిలబడ్డాడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. గా ముచ్చట చూసుకుంటే బీఆర్ఎస్ పని అయిపోయింది. ఓహో, పని అయిపోయింది అంటావు అంటే ఇక నిన్ను చూసే కేసీఆర్ సీఎం అయిండు. కడియం శ్రీహరిని చూసే కేసీఆర్ సీఎం అయిండు, అందరినీ ఎమ్మెల్యేలుగా ఎంచుకున్నాడు, అందరినీ మంత్రులుగా ఎంచుకున్నాడు. లేకుంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ స్థాపితం అవ్వకపోదేమో మీరు లేకుంటే మాత్రం. నువ్వు వెళ్ళిపోయినావు, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. బీఆర్ఎస్ పని అయిపోయింది, పార్టీకి ప్రజలు దూరం అవుతున్నారు. కడియం నిర్ణయం తీసుకోవాల్సిన టైం వచ్చిందని వాక్య. కడియం శ్రీహరి ఆయన బిడ్డ కావ్యతో దీపాదాస్ మున్సి భేటీ, కాంగ్రెస్లో రావాలని ఆహ్వానం. ఇవాళ ఇద్దరు పార్టీలో చేరే ఛాన్స్. ఇక్కడ ముచ్చట చూసుకోండి, ప్రజలకి దూరం అవుతున్న కడియము. ఓరు పెద్ద దూరం అయిపోతే పెద్ద అలా ఊసిపోయేది ఏం లేదు. అలా ఊసిపోయేది గింత భూమి కూడా లేవదు, దుబ్బ కూడా లేవదు. నువ్వు ఊసిపోతే ప్రజలకు కూడా అంత పెద్ద ఫరక పడదు. ఎందుకంటే దొంగలేందో ప్రజలకు తెలుసు, దొంగలేందో ప్రజలకు తెలుసు. ఈరోజు దొంగతనంగా జారుకుంటా పోయి మళ్ళీ దూరం అవుతున్నారు కడియం. దేనికి రాతలు దూరం అవుతున్న దొంగ అని రాయాలిడ. నిర్ణయం తీసుకోవాల్సిన టైం వచ్చిందని వాక్య. బాలకృష్ణ సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఏం డైలాగ్ అది? మిత్రమా సమయం ఆసన్నమైంది, రణమా క్షణమా అనేది ఒక డైలాగ్ ఉంటుంది కదా. గట్ల నిర్ణయం తీసుకోవాల్సిన టైం వచ్చిందని వాక్య. అబ్బా, కడియం శ్రీహరి ఆయన బిడ్డ కావ్యతో దీపాదాస్ మున్సి భేటీ, కాంగ్రెస్లోకి రావాలని ఆహ్వానం. మంచిగా ఎట్లా పడుతుందో తెలుసా? నాకు టీఆర్ఎస్ పార్టీతో భయం అవుతుంది. దీపాదాస్ పక్కన నిలబడితే నాకు అండగా ఉందన్నట్టుగా గిట్లా ఉన్నాడు. అట్నే అవపడతాను తప్ప గింతలే ఏస్ట్ దండగా. ముచ్చటైందంటే మిత్రులారా, డైపర్ మార్చే ఏజ్లా ఈయనైతేంది డైపర్ మార్చే ఏజ్లా పార్టీలు మారడం అవసరమా? రాష్ట్ర సంక్షోభాల కోసం పోరాడాల్సింది పోయి, రాష్ట్ర బాగోగుల కోసం పోరాడాల్సింది పోయి, బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్నప్పుడు వీళ్ళని దేకనప్పుడు బీఆర్ఎస్ పార్టీ వీరికి ఎత్తైన మహోన్నతమైన పదవులు ఇచ్చినప్పుడు మరి ఆ పార్టీలో నిలబడి ఆ పార్టీ కోసము పోరాడి ఆ పార్టీని ముందుకెత్తే ప్రయత్నం ఏదైనా ఉందా అంటే ఆ ఎత్తుగడలు ఏం లేదు. కాకపోతే వాళ్లకు కేసీఆర్ పైసలు ఇచ్చి ఉండాల్సింది. అయితే కేకేను ఇటు ఈయనే ఇంకా జంపింగ్ బ్యాచ్లు ఉన్నాయి కదా, ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీ పదవులు మాజీ వాళ్ళందరూ జంపింగ్ దూకిలు కదా. ఎట్లా అంటే తల్లిపాలు దాగి రొమ్ము మీద దాన్ని రకం వీళ్ళు, తల్లిపాలు దాగి రొమ్ము మీద దాని రకం వీళ్ళు. అయినా కేసీఆర్కి ఇది మంచిదైంది ఒక పరంగా చూసుకుంటే. దొంగెవడో ఆయనోడెవడో అనేది ఆయన ఒక క్లారిటీ అనేది వచ్చింది. ఇన్ని రోజుల 10 సంవత్సరాల ముసుగులో దాక్కున్న దొంగలు వీళ్ళు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం లాగానే ఇవి నుంచి ఫోన్లు అన్ని నుంచి ఫోన్లు వచ్చే, నీకు 200 కోట్లు ఇస్తా, 400 కోట్లు ఇస్తా వచ్చేను అంటే వీళ్ళిద్దరు మొన్నటిదాకా వీళ్ళిద్దరు కేసీఆర్ ఇస్ సచ్ యాజ్ ద గ్రేట్ లీడర్, హీఈస్ అ వండర్ఫుల్, హీఈస్ అ ఫ్రీడమ్ ఫైటర్, హీఈస్ తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్ అనుకుంటా చెప్పేసి ఈరోజు వచ్చేసేమో ఈ కేసీఆర్గా ఓడిపోవడానికి గల కారణం ఏందో తెలుసుకోవాలి అంటే ఈడ వీళ్ళకు 2 సంచుల మూటలు ఇచ్చుంటే ఈరోజు కేసీఆర్ కాలు నాకేటోళ్ళు. ఆ రకమైన వీళ్ళిద్దరే కాదు, టీఆర్ఎస్ పార్టీ నుంచి జంప్ అయిన వాళ్ళందరికీ చెప్తున్నా. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడేమో మంచోడు, కేసీఆర్ ఓడిపోతేనేమో ఆయన ఎందుకు ఓడిపోయాడో తెలుసుకోవాలి. సిగ్గుండాలి, కొంచెమైనా గింత సిగ్గుండాలి. పార్టీలు మారడానికి కొంత శరం ఉండాలి. తెలంగాణ రాష్ట్ర సమాజం అందరూ ఈరోజు అని ఉమ్మేసుకుంటున్నారు. సిగ్గు కొంచెమైనా ఉండాలి. పార్టీలు మారిన మాత్రాన ఏదో గొప్ప కాదు. నీకున్న గౌరవం, నీకున్న మర్యాద, నీకున్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అని ప్రజలు ఉమ్ముతున్నారు. ఈరోజైతే ప్రజలు ఉమ్ముతున్నారు ఆ విధంగా. ఇంకా బయట పడితే చెప్పులు బట్టి కొట్టేటట్టే ఉన్నారు ప్రజలు. నాకు ఈ విధంగా చేసుడు కరెక్టా? మరి ఏ రాజకీయ రంగం? మరి ప్రమాణ స్వీకారం చేస్తారు కదా, ప్రమాణ స్వీకారం. ఇంకా రాజకీయ నాయకులు ఉండి మీరు దేనికి? ప్రజలు అంతా వదిలేసి మిమ్మల్ని అంతగా నమ్మితే పార్టీలు మారడానికి సిగ్గు లేదు కొంచెమైనా? మళ్ళీ కేసీఆర్ ఓడిపోవడానికి గల కారణం ఏందో తెలుసుకోవాలట. పీకులట మీరు పెద్ద పీకిళ్ళని, మీతోటి ఇంత జాగ కదిలిందని మీరు ఊసిపోతే ఆడ పీకేదేం లేదు. మీరు పూర్తిస్థాయిలో వెళ్ళిపోవచ్చు. కేసీఆర్ మిమ్మల్ని చూసి పార్టీని స్థాపించలేదు, మీలాంటి నాయకుడిని చూసి ఆయన సీఎం కాలేదు. కేసీఆర్ ఆయన ఒక్కడే ఉండి రాష్ట్రాన్ని నడపగలను, రాష్ట్రాన్ని విభజన చేయగలను, రాష్ట్రాన్ని ఏర్పాటు చేయగలను, ఆ రాష్ట్రాన్ని నడపడానికి ఎమ్మెల్యేలను మంత్రులను స్థాపించగలనని ఒక ఉనికితోటి తనంతట తానే కదిలి ఎమ్మెల్యేలను కొని రాష్ట్రాన్ని నడిపిన యోధుడు ఆయన, రాష్ట్రాన్ని డెవలప్ చేసిన మహానుభావుడు ఆయన. తెలంగాణ రాష్ట్ర చరిత్ర ఆయననే కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్ర చరిత్ర. గయన్ని వాళ్ళని వదిలేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో
జై తెలంగాణ అనని పార్టీలో పోయి చేరిల్లు. మరి మీరేం మనుషులు? మళ్ళీ మీరు కేసీఆర్కి సలహా ఇచ్చుడేందో. దయచేసి ప్రజలందరికీ ఒక్కటే విజ్ఞప్తి, దయచేసి 100 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ రైతాంగం వారిని పట్టించుకొని కాంగ్రెస్ పార్టీ దయచేసి గత ప్రభుత్వం కేసీఆర్ వాళ్ళు వెళ్ళి ప్రతి ఒక్క రైతాంగం వారిని పట్టించుకుంటున్నారు, ప్రతి ఒక్క నష్టపరిహారమైన కుటుంబాలను పట్టించుకుంటున్నారు, వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తలేదు. కాబట్టి దయచేసి ప్రజలు ఒక్కడే అర్థం కావాలి, సీఎం పదవిలో ఉండి కూడా రేవంత్ రెడ్డి పరామర్శించిన మనిషి రేపు ఈ లోక్సభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏ విధంగా మొహం చాటుకున్నాడు, చాటాడు. బీజేపీ పార్టీలో మొత్తం కండువాలు కప్పుకొని వెళ్ళిపోతాడు. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు నేను చెప్పేది ఒకటే, ఈసారి ఎంపీ ఎలక్షన్ల మీరు కాంగ్రెస్ ఏ పార్టీకి ఓటేయకుండా పర్లేదు, కానీ దయచేసి కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఎవ్వరు ఓటేద్దని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. నాకు కాంగ్రెస్ పార్టీకి వైరం కాదు, నా తెలంగాణ ప్రజల్ని పట్టించుకొని ఈ ప్రభుత్వము ఉండి ఒక్కటే, ఊసిపోయినా ఒకటే. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని పట్టించుకొని రైతాంగం వారిని పట్టించుకొని ఈ ప్రభుత్వము అసలు ఉండి దండగే. ఇది నా మాట కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజల మాట. దయచేసి కాంగ్రెస్ పార్టీకి తప్ప ఏ పార్టీకైనా ఓటేసుకోండి.